గత ఎన్నికల్లో వైసీపీ ఓడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి గెస్ట్ పొలిటీషియన్ అయ్యారు. ఎక్కువగా ఆయన బెంగళూరుకే పరిమితం అవుతున్నారు. వారంలో కేవలం 2-3 రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటున్నారు. మిగిలిన రోజుల్లో బెంగళూరులో ఉంటూ వ్యక్తిగత కార్యకలాపాలపై బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి దిక్కెవరనే ప్రశ్న ఎవరిలోనైనా కలుగుతుంది. దీనికి సమాధానం సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇద్దరు నాయకులు జగన్కు రెండు కళ్ళు లాంటి వాళ్ళని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల తదితర విభాగాల నాయకులతో నిర్వహించే సమావేశాలకు గెస్ట్ లెక్చరర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నిటినీ సమన్వయపరుస్తుంటారు. అంతేకాదు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి మరొకరు మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు లిక్కర్ కేసు జగన్ వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉండడంతో బహుశా వీళ్ళిద్దరూ టెలికాన్ఫరెన్స్కు గైర్హాజరవుతుంటారు. ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో వీళ్ళు రోజువారీ రాజకీయ అంశాలపై చర్చించుకుంటారు. జగన్కు ఏ అంశాలు బ్రీఫ్ చేయాలో వీళ్ళే నిర్ణయిస్తారు. ఈ మేరకు జగన్ దృష్టికి తీసుకెళ్తారు. జగన్ ఏం మాట్లాడాలో వీళ్ళే నిర్ణయిస్తారు. ఫైనల్గా జగన్ నమ్మకమంతా సజ్జల, చెవిరెడ్డే. వైసీపీ అధినేత ప్రతి స్పందన వీళ్ళిచ్చే డైరెక్షనే. ఇటీవల కాలంలో జగన్ తాడేపల్లిలో ఉండడం తక్కువ కావడంతో సజ్జల, చెవిరెడ్డిల ప్రాధాన్యత వైసీపీలో పెరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో మీడియాలో వైసీపీ గొంతుగా సజ్జల మాటలే ఎక్కువగా చూస్తున్నాం. చెవిరెడ్డి బ్యాక్డోర్ పాలిటిక్స్లో తలముఖులయ్యారు. వైసీపీ భవిష్యత్ సజ్జల, చెవిరెడ్డి చేతుల్లోనే జగన్ పెట్టినట్టు వైసీపీ వర్గాలు గర్వంగా చెబుతున్నాయి. వైసీపీని ఏ రీతికి చేరుస్తారో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. వైసీపీని జగన్కు నీట ముంచిన వీళ్ళిద్దరే.